హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ శ్రీలతాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? సేఫ్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసారు కదా, లాలా ల్యాండ్ వీడియో. ఇది సాటర్డే ఒక్కరోజు జరిగిన ఈవెంట్ అనమాట. అంటే ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేశారు. ఇది హైటెక్ సిటీ దగ్గర. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మేముండే బిల్డింగ్లో కొంచెం వర్క్ జరుగుతుంది. ఆ రోజు వాటర్ అనేది యూజ్ చేయకూడదు అన్నారని చెప్పేసి బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి లాలా ల్యాండ్ వ్లాగ్ అనమాట. అందరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎవ్రీ ఎగ్జిబిషన్లో లాగైతే లేదు, ఇది చాలా డిఫరెంట్గానే ఉంది. ఇక్కడికి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. బిగ్ బాస్ యాక్టర్ ఉన్నారు కదా, హారిక ఆలేఖ్య, తను వచ్చారు. తను ఒక స్టాల్ కండక్ట్ చేశారు, కోయిలా అని చెప్పేసి. తననైతే మీట్ అయ్యాము ఆ రోజు. అండ్ నిఖిల్ గారు ఉన్నారు కదా, తనని కూడా మీట్ అయ్యాము. అదైతే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, పిల్లలతో ఫొటోస్ దిగినవి వాళ్ళిద్దరితోటి. ఆ షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఉండేలాగా లేదు, చాలా యూనిక్గా ఉన్నాయి పీసెస్ కూడా. క్వాలిటీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇది గోల్డా అన్నట్టుగానే ఉన్నాయి ప్రతిదీ. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. నేను అన్నీ ఇప్పటివరకు వెళ్ళిన ఎగ్జిబిషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. నేను ఇంకా ఏమనుకున్నాను అంటే హైటెక్ సిటీ కదా, చాలా ఎక్కువ ప్రైస్ పెడతారేమో అని అనుకున్నాను, కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, అవైతే ఊళ్ళతోటి వాళ్ళే అక్కడ ఫ్లవర్స్ అనేవి అల్లారనమాట. ఇది ఒక డిఫరెంట్ మెటీరియల్, సాఫ్ట్గా ఉంటుంది కదా, మన సాఫ్ట్ టాయ్స్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్తో చేసిన ఫ్లవర్స్. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. నాకు బాగా యూనిక్గా అనిపించినాయి. ఇంతవరకు చూసిన ఎగ్జిబిషన్తో కంపేర్ చేస్తే యూనిక్గా అనిపించినాయి ఆ పీసెస్. ఆ వూల్తో ఫ్లవర్స్ చేయడం కానీ, ఆ డిఫరెంట్ మెటీరియల్తో డెకరేషన్ ఐటమ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. స్టాల్లో అయితే కిడ్స్కి డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. అది అంతేకాకుండా ఈ స్టాల్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా మన ఫోటో ఇస్తే మన ఫోటోతోటి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, అలాగ వాళ్ళు చేసి ఇచ్చారనమాట. దానికి 100 రూపీస్ ప్రైస్ మనీ అయితే తీసుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ అనేది లాలా ల్యాండ్ అనేది ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారనమాట. నేను నెక్స్ట్ టైం ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళొచ్చు, బాగుంటుంది. చాలా కిడ్స్ తోటి ఫన్నీగా బాగుంటుంది అనమాట. ఈ ఎగ్జిబిషన్కి అయితే ఎంట్రీ టికెట్ కూడా ఉంది. కిడ్స్కి ఒక రేటు, పెద్దవాళ్ళకి ఒక రేటు. ఆ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి కొంచెం ప్రైసెస్ పెద్దవాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి. అసలు ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాము, కానీ మంచి ప్లేస్కి అయితే వెళ్ళామనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, అండ్ కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో మీరు ఎవరైనా హైదరాబాద్లోనే ఉండి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇలాంటివి మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి. చాలా మైండ్కి రిలీఫ్గా ఉంటుంది. ఎవరి గురించి పట్టించుకోకండి గాయస్, మీ లైఫ్ మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఇక్కడైతే 100 రూపీస్ పే చేసి డాగ్స్ తోటి కొంచెం టైం అనేది స్పెండ్ చేయొచ్చు అని తన్వి ఫస్ట్ వెళ్తా అనింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఏం ఎంజాయ్ చేయలేదు పాపం. తను భయపడినట్టుంది. అక్కడ వాళ్ళు మనకి ఏ డాగ్ అయితే నచ్చుతుందో అక్కడ వాళ్ళు ఫొటోస్ క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ డే మనకి అనేది సెండ్ చేస్తారనమాట. బాగుంది చాలాగా. అదొక కొత్త ఎక్స్పీరియన్స్. మేమైతే ఇంతవరకు చూడలేదు అలాగా, బాగుంది. ఇక్కడ పిల్లలకి కొంచెం గేమ్స్ కూడా కండక్ట్ చేశారు, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా. సో ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి లాస్ట్లో ఇంకా 6:30కి అలాగా గోలీ సోడా బ్యాండ్ ఉంది కదా, అది మ్యూజిక్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. చాలా బాగా పాడారు, పాటలు మాత్రం చాలా నచ్చింది నాకైతే. కానీ మా పిల్లలు మాత్రం కోఆపరేట్ చేయలేదు, మేమైతే మధ్యలోనే వచ్చేసాము. ఇక్కడ స్టాల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు యాక్టివిటీస్ బాగున్నాయి ఇక్కడైతే. సో మా వీడియో ఇప్పటివరకు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? కొత్తగా చూసే వాళ్ళైతే మా వీడియోస్ అన్నీ చూసేయండి ఛానల్లోకి వెళ్ళి. అలాగే పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే
నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఏ వీడియో పెట్టానో అది నేమ్తో సహా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్పుడు వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.